ఆ చలానా ఇవ్వండి సార్. ఇదిగో. సార్ ఇందులో అమ్మాయి అబ్బాయి పేర్లు మిగతా డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయండి సార్. అలాగే. ఇక్కడ సార్, ఇక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ సంతకం పెట్టండి, ఇక్కడ సంతకం సార్. సార్ ఒకసారి చెక్ చేయండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే సార్. ఒక 150 రూపాయలు ఇవ్వండి సార్. ఓకే సార్, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే. అదిగో అక్కడున్నారే ఆయన ఫ్యామిలీ అంతా ఎందుకు వచ్చారు? వాళ్ళ కొడుకు పెళ్లిని రిజిస్టర్ చేయడానికి వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరేంటి? అబ్బాయి పేరు తారక్, అమ్మాయి పేరు నీలవేణి. మా అర్చునమ్మ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఈ పెళ్లిని రిజిస్టర్ కూడా చేస్తున్నారా? మీ సంగతి చెప్తాను. హలో అమ్మా, నేను ఒక పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాను. ఇక్కడ చూస్తే ఆ తారక్ కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నారమ్మా. ఏమంటున్నావు? తారక్ నీలవేణికి జరిగిన పెళ్లిని లీగల్గా రిజిస్టర్ చేయడానికి వచ్చారు. ఏంటి? నేను ఆ మాట విని షాక్ అయ్యానమ్మా. వెంటనే మీకు ఫోన్ చేస్తున్నా. ఓహో, రిజిస్టర్ చేసే వరకు వెళ్లారా? ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ఆ నీలవేణిని ఎప్పుడు బయటకు తరుముదామని నేను చూస్తుంటే ఇంతలో రిజిస్టర్ కూడా పెట్టుకున్నారా? సరే, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వక్కడే ఉండి ఏదో ఒకటి చేసి రిజిస్ట్రేషన్ జరగకుండా చూడు. అలాగేనమ్మా. ఆ లోపు చెయ్యాల్సిందంతా నేను చేస్తాను, సరేనా? సరేనమ్మా. ఏంటి ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారు?